కడప జిల్లా పరిషత్ హాల్లో గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సర్వేయర్ల సంఘ నేతలు మాట్లాడుతూ జనవరి 2 నుంచి 542 గ్రామాల్లో రీసర్వే జరిగిందన్నారు. 6 సంవత్సరాల్లో 542 గ్రామాల్లో రీసర్వే జరిగితే ఈ ప్రభుత్వంలో 5040 గ్రామాల్లో ఈ ఒక్క సంవత్సరంలో చేయాలని చెప్తున్నారు. మేము సర్వే చేసినందుకు సిద్ధమే కానీ మేము ఇంత పని చేస్తున్నా ఒక్క ప్రమోషన్ కానీ ఇవ్వలేదన్నారు. మాతో పాటు ఉద్యోగంలో ఇతర డిపార్ట్మెంట్లో చేరిన వారికి మంచి జీతం ప్రమోషన్లు వచ్చాయన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కడప జిల్లాలో మీటింగ్ పెట్టుకున్న ముఖ్య కారణం ఏంటంటే జనవరి 2 నుంచి దాదాపు 5040 విలేజ్లు అనేది రీసర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది. గత 6 సంవత్సరాలుగా మేము దాదాపు 8000 విలేజ్ చేస్తుంటే ఈ 1 ఇయర్లోనే 5000 విలేజ్ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ మేము రీసర్వే చేయడం సిద్ధంగా ఉన్నాము. కానీ ఇంతవరకు గ్రామ సర్వేలకి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే కానీ ఎటువంటిది కూడా నిర్ధారించలేదు. మాతో పాటు రిక్రూట్ అయిన ఇతర డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఒక మంచి పే స్కేల్తో మంచి నెంబర్తో ప్రమోషన్ ఛానల్ కల్పిస్తుంటే మాకు మాత్రం గత 6 సంవత్సరాలుగా ఈ రీసర్వే యాక్టివిటీస్లో మేము మాకు స్థాయికి తగ్గ పనిచేస్తూ ఒక పక్క జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్ ఒక పక్క ఇతర డిపార్ట్మెంట్లు ఏమైనా సర్వేలు ఉన్నా కూడా చేస్తున్నా అయినా కూడా ఎటువంటి ప్రమోషన్ ఛానల్ బేసిక్ పే అనేది రాలేదు. దానికి అనుగుణంగా ఈరోజు మేము యాక్చువల్గా స్టేట్ వైడ్గా 3 రీజియన్లో 3 మీటింగ్లు పెట్టుకొని జనవరి 2వ తారీఖు లోపు అందరి నిర్ణయం మేరకు ముందుకు వెళ్ళాలని ఈ యొక్క మీటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే మేము మెయిన్ డిమాండ్ ఏంటంటే మేము జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ వాళ్ళే అందరితో పాటు వచ్చే పే స్కేల్ ఏదైతే ఉందో 30,000 పైచీలకి ఇవ్వాలని, అదేవిధంగా బెటర్ ప్రమోషన్ ఛానల్ అందరూ వాళ్ళే ఒక ప్రమోషన్ ఛానల్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని, అదేవిధంగా మా దగ్గర 4722 మంది రాష్ట్రవేసులు ఉన్నారు, అంటే అధికంగా ఉన్నారని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేశారు. వారందరూ కూడా వారికి కానీ లేదా మా డిపార్ట్మెంట్ వారికి కూడా ఇతర డిపార్ట్మెంట్లో మెర్జింగ్ ఆఫ్స్ అంటే సర్వేర్ అనేవాడు ఎక్కడైనా సర్వే అవ్వగలడు. ఒక పక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మైనింగ్, ఇరిగేషన్, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవకాశాలు ఉన్నాయి సర్వేలకి. సో ప్రభుత్వం వారు ఆ విధంగా ఆలోచన చేసి మా యొక్క నైపుణ్యాన్ని అందరూ కూడా బీటెక్ పాస్ అయి ఉన్నారు. వారి యొక్క నైపుణ్యాన్ని వేరే డిపార్ట్మెంట్లో కూడా వినియోగించుకుంటే మీరు ఏదైతే కలలు కంటున్నారో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికి మేము కూడా వారసులుగా ముందుకు వెళ్తామని ఈ యొక్క మీటింగ్ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. మరొకటి రీసర్వే చేయడానికి సిద్ధంగా ఉన్న మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్స్ కానీ, రోవర్స్ కానీ, స్టేషనరీ కానీ, ప్రింటర్స్ కానీ ఏవి కూడా సకాలంగా అందట్లేదు. దయచేసి డైరెక్టర్ గారు దీని మీద మంచి స్పందన ఇచ్చున్నారు, మీకు అన్నీ కూడా చేస్తామని చెప్పారు. కానీ మరొకసారి గవర్నమెంట్ వారికి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే మీరు ఏ చేయడానికి సిద్ధంగా ఉన్న మా యొక్క హక్కులు కూడా మేము అడగాలి. కాబట్టి మా యొక్క ప్రమోషన్ ఛానల్ బేసిక్ పే అనేది త్వరగతిన జనవరి 2 లోపు ఒక క్లారిఫికేషన్ ఇస్తే మేము ముందుకు వెళ్ళాలి.